హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము దివాళీ షాపింగ్కి మామ్నగర్లోని ఉన్న నేషనల్ మార్ట్కి వెళ్ళాము. ఏమేం షాపింగ్ చేసామో ముందు మీరే చూసేయండి. మార్ట్ అయితే చాలా పెద్దగా ఉంది, అన్నీ దొరుకుతాయి అందులో. A to Z అనుకోవచ్చు. కొన్ని వస్తువులు కొందామని వెళ్తే అసలు అక్కడ చూసి ఏమేమో కొనుక్కున్నాం. మీరే చూడండి అసలుకి మా మమ్మీ రియాక్షన్ ఆఫ్టర్ బిల్లింగ్. ఈ సామాన్ తీసుకుంది మా మమ్మీ నేషనల్ మార్ట్లో. ఆమె చెప్తుంది ఇప్పుడు ఎంత తీసుకుంది. ఎంత రూపాయలు షాపింగ్ చేసినాము? 10,000 ఆఫర్లో 7,000. చూడండి షాపింగ్ వస్తుంది మమ్మీ. ఏమేమో తీసుకుంటాం, మొత్తం పైసలు ఖర్చు. తీసుకున్న వస్తువులన్నీ మేము కార్లో సర్దుతుంది మా మమ్మీ. ఇన్ని పైసలు పెట్టి తీసుకుంది అసలుకి, అది కూడా ఓన్లీ ఫర్ దివాళీ. ఇది మా ఫస్ట్ టైం ఇంత షాపింగ్ చేయడం. షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికే వెళ్దాం అనుకున్నాం, కానీ టైం చాలా లేట్ అయిపోయిందని అక్కడే తినేసి వెళ్ళిపోదామని హోటల్కి వెళ్ళాము. మేము రాఘవేంద్ర హోటల్ అని మీరు చూస్తున్నారు, ఉడిపి వెజ్ హోటల్. ఇది నైట్ ఐడియాని తిందామని దోశ ఆర్డర్ చేసాము, కానీ దోశ టేస్ట్ ఏం బాగాలేకుండే నిజంగా చెప్పాలంటే. కానీ మేము ఆకలితో ఉండే కాబట్టి ఇక తినేసాం. తర్వాత అక్కడనే వెళ్తుంటే రోడ్ పక్కన ఈ దీపాలు కనిపించాయి. ఎలాగో దీపావళికి వచ్చాం కాబట్టి దీపాల షాపింగ్ కూడా చేసుకున్నాము. ఇక్కడ చాలా రకరకాలైన దీపాలు ఉండే. మా మమ్మీ చాలా దీపాలు కొన్నది, అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలు కొన్నది దివాళీ కోసం. మన ఇంట్లో ఎన్ని దీపాలు ఉన్నా మళ్ళీ కొత్త దీపాలు కొనుక్కుంటారు మమ్మీస్ అయితే. మీ ఇంట్లో కూడా ఇంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. మా మమ్మీ ఇక్కడ ఆ దీపం బాగుంది, ఈ దీపం బాగుంది చూడ్డానికి కానీ అన్ని దీపాలు కొన్నది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలు తీసుకుంది మా మమ్మీ. అలాగే అక్కడ దోశ బాగాలేదని రోడ్ సైడే ఇడ్లీ ఉండే, అవి తింటున్నాం అన్నమాట. ఇడ్లీ చాలా బాగుండే, ఇడ్లీ మాత్రం. టిఫిన్స్లో నా ఫేవరెట్ ఇడ్లీయే. తర్వాత కార్లో పెట్రోల్ వేయించుకొని ఇక ఇంటికి వెళ్ళాము. అస్సలు ఓపిక లేకుండా ఎంత షాపింగ్ చేసి నైట్ 12 అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. ఫుల్ టైర్డ్ అయిపోయాం షాపింగ్కి వెళ్ళి. మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో.